కాక్రోచ్లు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారా? E20 పైన, పంజాబ్లో పేపర్ లీక్ పైన యుద్ధానికి రెడీ అవుతున్నారా? బొద్దింకల ఉద్యమానికి విదేశాల నుంచి నిధులు అందుతున్నాయా? మన బొద్దింకలు 5 స్టార్ హోటల్స్లో ఉంటూ ఫారెన్ ఫుడ్ తింటున్నాయా? దేశంలో సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై 37 రోజుల పాటు ఢిల్లీలోని జంతర్ మంతర్లో కొనసాగిన ఆందోళనలు ముగిశాయి. అయితే పిక్చర్ అభి బాకీ హై అంటున్నారు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే. ఉద్యమం ముగిసినప్పటికీ తమ లక్ష్యం ఇంకా పూర్తి కాలేదంటూ వీడియో విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఇది ముగింపు కాదు, ఆరంభమే అని తేల్చి చెప్పారు. దేశ విద్యా వ్యవస్థలో పారదర్శకత, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాక్రోచ్ జనతా పార్టీ ప్రయాణం కొనసాగుతుందని అభిజిత్ దీప్కే తేల్చి చెప్పారు. Thank each and every one of you, and I want to tell you that I really appreciate what you did for this country, and I really love you all. Without you guys, we wouldn't have been able to achieve this. Salute to you all, यार, salute to you all. और जिन लोगों ने हम पर डाउट किया, हमें क्रिटिसाइज करा या हमसे सवाल किए कि आप लोग सीरियस नहीं हो, आप लोग प्रोटेस्ट करना नहीं जानते हो, आई वांट टू थैंक देम एज वेल. अगर आप लोग हमें क्रिटिसाइज नहीं करते, अगर आप लोग हमसे सवाल नहीं करते, तो हमें शायद से इम्प्रूव करने का मौका नहीं मिलता. इट्स बिकॉज ऑफ योर क्रिटिसिज्म, इट्स बिकॉज ऑफ योर लेजिटिमेट क्वेश्चंस we were able to improve ourselves, and I think that's why we were able to deliver as well. So that's all I want to say. Thank you to each and every one of you, and love you all. And as I said, and as I've been saying since day one, that this is just a beginning. The Cockroach Janata Party has a long way to go, and for sure we will go a long way. This is just a beginning. Jai Hind. తన జీవితంలోనే గత 37 రోజులు అత్యంత కఠినమైనవని పేర్కొన్న అభిజిత్ దీప్కే ఇప్పుడు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నానని చెప్పారు. నీట్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, తమ ప్రధాన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం ఉద్యమానికి కీలక విజయంగా అభివర్ణించారు. అయితే ఇది తుది గమ్యం కాదని, విద్యార్థుల హక్కుల కోసం ఇంకా పెద్ద ప్రయాణం ముందుందని చెప్పుకొచ్చారు. విమర్శల వల్లే తమ పనితీరును మరింత మెరుగుపరుచుకునే అవకాశం లభించిందని, సరైన ప్రశ్నలు ఉద్యమాన్ని బలోపేతం చేశాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. యువత మద్దతుతో ప్రారంభమైన ఈ ఉద్యమం భవిష్యత్తులో మరిన్ని ప్రజా సమస్యలపై కూడా కొనసాగుతుందన్నారు. సో కాక్రోచ్ తప్పకుండా మళ్ళీ ఢిల్లీ వస్తానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఒకటే డిస్అడ్వాంటేజ్ కాక్రోచెస్కి ఏంటంటే వాళ్ళ ఫార్ములా, వాళ్ళ రహస్యాలు బయటకు వచ్చింది. వాళ్ళు శాంతిపూర్వకంగా వస్తారు, తర్వాత కథవనం అంటారు, తర్వాత ఇంకా జనం రప్పిస్తారు. అది గవర్నమెంట్ ఎలా ఎదుర్కొంటుంది? గవర్నమెంట్ దగ్గర ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నదా, మెచ్యూరిటీ ఉన్నదా, రాబోయే రోజుల్లో తెలుస్తుంది. గవర్నమెంట్ ఎదుర్కోవాలంటే వాళ్ళని ఎన్నో స్ట్రాటజీస్తో పొలిటికల్గా ఎదుర్కోవాలి, దాంతోపాటు పరిపాలన కూడా ఇంప్రూవ్ చేయాలి. బీజేపీ పాలిత రాష్ట్రాలపై అభిజిత్ ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు. అక్కడ ఉద్యమాలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కాక్రోచ్ పార్టీ అడుగులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అందుకే బీజేపీ పాలిత రాష్ట్రాలైన బిహార్, అసోంలో విద్యార్థులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేశారు. ఏం జరుగుద్ది నెక్స్ట్? ఈ ఉద్యమం మళ్ళీ మొదలవుద్దా? మళ్ళీ ఎంత తీవ్రంగా ఏ రూపం తీసుకుంటుంది అనేది ప్రభుత్వ చర్యల బట్టి కూడా చాలా ఆధారపడుతుంది. దేశంలో ప్రస్తుతం నలుగుతున్న సమస్య నిరుద్యోగానికి ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఉదాహరణకి ప్రభుత్వ ఉద్యోగాల్లోనే లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. వాటి భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయబోతున్నారా, లేకపోతే మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ అనే పేరుతో ప్రభుత్వ యంత్రాంగాన్ని పరిమితంగానే ఇట్లాగే మెయింటైన్ చేయబోతున్నారా కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా అని అనేక ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం సైడ్ నుంచి వచ్చే రియాక్షన్స్ ఇక్కడి నుంచి, ఎందుకంటే ప్రభుత్వానికి ఇది ఇక్కడి నుంచి 24/7 పరీక్షా సమయం. ప్రభుత్వం గనక ఈ సమస్యలు అడ్రస్ చేయడానికి వేగంగా ముందుకెళ్లకపోతే, సమస్యలు ఇలాగే నాంతంటే గనక జంజీ ఉద్యమం ఆగదు, కాక్రోచెస్ ఉద్యమం ఆగదు, అది మళ్లీ మొదలవుద్ది అనేది ఆల్రెడీ కనపడుతుంది. దానికి లీడర్షిప్ కూడా చాలా డీసెంట్రలైజ్డ్, ఇక్కడ లీడర్లు అంటూ ఎవరు ఉన్నట్లుగా లేదు. కేంద్రం తమ డిమాండ్లను అమలు చేయకపోతే దేశవ్యాప్తంగా మళ్లీ ఆందోళనలను పునరుద్ధరిస్తామని సీజేపీ హెచ్చరించిన గంటల వ్యవధిలోనే పలు రాష్ట్రాల్లో కేసుల్ని ఎత్తివేశారు. ఎఫ్ఐఆర్ల ఉపసంహరణ,
భవిష్యత్తులో ఎలాంటి చర్యలు ఉండవని గ్యారంటీ ఇస్తూ బీహార్, అసోం రాష్ట్రాలు జారీ చేసిన నోటిఫికేషన్ల కాపీలను కాక్రోచ్ పార్టీ నేతలకు అందించారు. కేంద్రంతో పాటు మిగతా బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు కూడా అవే హామీలతో కూడిన నోటిఫికేషన్లను విడుదల చేస్తాయని ప్రభుత్వం తమకు భరోసా ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఏ ఒక్క ఆందోళనకారుణ్ణి ఒంటరిగా వదిలిపెట్టబోం, మేమందరం కలిసికట్టుగా ఉన్నామని కాక్రోచ్ జనతా పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. I don't think the government is in a position to tell us anything right now. I think what we have seen, the only step one, we have seen the resignation of Dharmendra Pradhan, delayed as it were. What is most important now is accountability from the Home Ministry. You cannot have, in the largest democracy in the world, children, our children, innocent, vulnerable, peaceful protesters being dragged on the street, projectile action guns, pellet guns, and electric weapons being used on the children, and no accountability. We have seen in Bihar yesterday and in Bengal that full-page ads have been taken out identifying children. In Bengal, over 70 protesters were picked up. లండన్, గ్లాస్గో, మాంచెస్టర్, బెర్లిన్, వాంకూవర్ తదితర నగరాల్లో ప్రవాస భారతీయులు, విద్యార్థులు సీజేపీకి మద్దతుగా ప్రదర్శనలు నిర్వహించారు. దీంతో కాక్రోచ్ పార్టీకి విదేశీ ఫండ్స్ అందాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉద్యమం తర్వాత బొద్దింకలు 5 స్టార్ హోటల్స్ లో పార్టీలు చేసుకున్నాయన్నారు. అయితే విదేశీ ఫండింగ్ ఆరోపణలను విదేశీ మంత్రిత్వ వ్యవహారాల శాఖ తోసిపుచ్చింది. దీంతో అవన్నీ తప్పుడు ప్రచారాలేనని తేలిపోయింది. బొద్దింకలకు ప్రధాన ప్రతిపక్షాలు సైతం మద్దతుగా నిలబడ్డాయి. उससे भी ज्यादा बच्चे डिप्रेशन में डूब रहे हैं. परिवारों पर बच्चों को पढ़ाने लिखाने के लिए घूस, कैपिटेशन फीस, एक एक्स-आईबी चीफ, एक आईटी कंपनी के मालिक और एक गौमूत्र के विशेषज्ञ भी हैं. इन्हें शिक्षा के बारे में क्या पता जी? आप आज मेरे से नाराज हो रहे हैं. मन मुस्कुरा लीजिए. మరోవైపు దేశంలో E20 పెట్రోల్ విక్రయాలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పెట్రోల్ కారణంగా వాహనాల మైలేజీ తగ్గిపోతోందని, రిపేర్ సమస్యలు వస్తున్నాయని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. అయితే ఇథనాల్ కలిపిన పెట్రోల్ వినియోగించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా ఉద్యమకారులు తగ్గడం లేదు. టీం భారత్ అనే సంస్థ జూలై 31వ తేదీన గాడి మార్చ్, గాంధీ మార్చ్ పేరుతో శాంతియుత వాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి ప్రారంభమయ్యే ఈ గాంధీ మార్చ్ ర్యాలీ కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పురి నివాసాలు, ఆఫీసుల గుండా వెళ్లి పార్లమెంట్ స్ట్రీట్ వద్ద ముగియనుందని తెలిపారు. ఆగస్టు 4వ తేదీన పార్లమెంటు వైపు భారీ నిరసన ర్యాలీ చేపట్టాలని ఢిల్లీలోని పలు ప్రధాన రవాణా సంఘాలు నిర్ణయించాయి. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాలకే పరిమితమవుతుందా? పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారుతుందా అంటే ఖచ్చితంగా మారే ఛాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే ఉద్యమంలో పాల్గొన్న చాలా మంది బాడీ లాంగ్వేజ్ చూస్తే నేతలుగా ఎదగాలనుకుంటున్నారు. దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీకి ఊహించని రీతిలో మద్దతు లభిస్తోంది. ప్రస్తుతం భారత్లోని 750 నుంచి 800 రాజకీయ పార్టీలు యువత ఆకాంక్షలకు తగ్గట్టుగా పనిచేయడం లేదని సీజేపీ ప్రతినిధుల అభిప్రాయం. మోదీ సర్కార్పై ఒత్తిడి తెచ్చి విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించడం అతిపెద్ద విజయంగా కేవలం బొద్దింకలే కాదు, యావత్ దేశ ప్రజానికం నమ్ముతోంది. ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తితో మరిన్ని కీలక సంస్కరణలు చేపట్టేలా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టే దిశగా కాక్రోచ్లు అడుగులు వేయనున్నారు. ఈ పరిణామాలన్నీ కలిసి రానున్న రోజుల్లో ఒక రాజకీయ పార్టీగా సీజేపీ అవతరించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దేశంలో అన్ని వ్యవస్థల పైన జనం ఆక్రోశంగా ఉన్నారు. రాజకీయ పార్టీలు సైతం తమ ఆకాంక్షలకు తగ్గట్లుగా పనిచేయడం లేదంటున్నారు.